స్వామికి సంబంధించిన చరిత్ర వచ్చినప్పుడు స్వామి చరిత్ర అనేది ఏందో ఈ 39 సంవత్సరాల చరిత్రలో బట నిరంతరం కూడా అంటే మొట్టమొదటిగా భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా ఆ పోరాటం అనేది అది ఆరంభమైంది. అది అంటే 86లో బట తను ఒక సంఘంలో బట చేరిండు. సంఘంలో చేరి అంటే ఆ కాలం లోపట తెలంగాణ లోపట మొత్తంగా అన్ని జిల్లాల తెలంగాణ అంటే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం ఈ ప్రాంతంలో పట భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా ఎక్కడికెక్కడ కూడా గ్రామాల్లో పట కూడా సంఘాలు పెట్టుకొని సంఘాల నాయకత్వంలో పట కూడా ఒక ప్రజా పోరాటాలు కొనసాగుతున్న కాలం అది. అంటే ఇక్కడ భూస్వాముల యొక్క భూములను కూడా ప్రజలు అంటే భూమి లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో అది దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, అంటే ఎవరైతే భూమి లేని ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఆ భూములను ఎర్ర జెండాలు కట్టి ఆక్రమించుకుంటున్న కాలం అనేది అది కొనసాగుతున్న కాలము. అదేవిధంగా అప్పటి వరకు గ్రామాల్లో కూడా పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆ పెత్తందారుల యొక్క ఆగడాలకు వాళ్ళ పెత్తనాలకు చెక్కు పెట్టి సంఘ నాయకత్వంలో కూడా అక్కడ అన్ని కూడా ఏంటంటే నాయకత్వమే అంటే ప్రజలకు న్యాయం జరిగే విధంగా పంచాయతీలు అనేది కొనసాగుతున్న కాలం అది. కాబట్టి అలాంటి కాలంలో బట తనకి 18 సంవత్సరాల వయసులో బట అక్కడ ఒక సంఘ నాయకుడిగా రోజువాడ అనే గ్రామంలో కూడా సంఘ నాయకుడిగా వచ్చేసి అక్కడ భూస్వాముల భూములు రెడ్డి ఉన్నాడు, రావు ఉన్నాడు, ముగ్గురు భూస్వాములకు వ్యతిరేకంగా అక్కడ పోరాడి అక్కడ ప్రజలు అంటే భూములు దున్నుకునే విధంగా కూడా నాయకత్వం వహించిన గొప్ప చరిత్ర కూడా ఉన్నది. అది ఇది మాత్రమే కాదు, అక్కడ పంచాయతీలన్నీ ఆ ఊరే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బట్టి కూడా అంటే ప్రజా పంచాయతీలని నిర్వహించి అక్కడ ఆ సమస్యలను పరిష్కరించడం అనేది జరిగింది. అది అంటే ఇది మాత్రమే కాకుండా కూడా సారా సమస్య పైన కూడా అంటే ప్రజా పోరాటాలు చేయించడము, లేదా వరద బాధితులు ఆంధ్రలో బట్ట వరదలు వస్తే ఆ వరదలకు సంబంధించిన కూడా ఏంటంటే అక్కడ ప్రజల నుంచి చందాలు కలెక్ట్ చేసి బియ్యం కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడికి పంపడం అనేది కూడా జరిగిన దాంట్లో బట్టి కూడా ఒక నాయకత్వం వహించిన ఒక సంఘ నాయకుడు కామ్రేడ్ అక్కడి నుంచి డెవలప్ అయ్యిండు.